మన ఆలయాల రహస్యాలు సిరీస్ లో భాగంగా ఇవాళ ఎన్నో రహస్యాలు ఎన్నో లీలలతో నిండిన చాతుర్ధామంలో ఒకటైన ఒరిస్సాలోని పూరి జగన్నాథ్ ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం. జగన్నాథ్ ఆలయం పైన ఒక పెద్ద జెండా ఎగరవేయబడుతుంది. దాన్ని ధ్వజం అంటారు. సైన్స్ కు భిన్నంగా ఆ జగన్నాథ్ ఆలయం పైన ఉండే ధ్వజం గాలి వీచే దశలో కాకుండా వ్యతిరేక దిశలో ఎగురుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందా అని ఎంతమంది శాస్త్రవేత్తలు కనుక్కుందామని ప్రయత్నించినా ఇప్పటి వరకు అది ఒక రహస్యంగానే ఉంది. ఆలయానికి 210 అడుగుల పైన ఎత్తులో ఉండే ఆ ధ్వజాన్ని పూజారులు రోజు ఎక్కి మారుస్తారు. ఆ గుడి ప్రారంభించిన రోజు నుండి ఇవాల్టి వరకు క్రమం తప్పకుండా అలా చేస్తున్నారు. ఒకవేళ అలా మార్చలేకపోతే గుడిని 18 సంవత్సరాలు మూసివేయాల్సి ఉంటుందని అక్కడి సంప్రదాయం. గుడి పైన ఆకాశాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించారు. ఎందుకంటే గుడి పైన ఎలాంటి విమానం కానీ హెలికాప్టర్ కానీ ఎగరలేదట. ఆ జగన్నాథుడి శక్తి వాటిని ఎగరకుండా ఆపుతుందని అందరి నమ్మకం. తర్వాత చెప్పుకోవాల్సింది గుడి గోపురం మీద ఉన్న సుదర్శన చక్రం. ఏ కోణంలో నుండి చూసినా ఒకేలా సుదర్శన చక్రం మనకు దర్శనమిస్తుంది. అంత గొప్పగా ఆ చక్రాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. పూరి ఆలయం విశేషాల్లో ముఖ్యంగా చెప్పుకోవలసింది మహాప్రసాదం గురించి. భక్తులు వేలల్లో వచ్చినా లక్షల్లో వచ్చినా మా మహాప్రసాదం కొంచెం కూడా తక్కువ పడడం కానీ కొంచెం కూడా వృధా అవ్వడం కానీ జరగలేదు ఇప్పటి వరకు. అసలు అర్థం కాని విషయం ఏంటంటే రోజు ఒకటే కొలతతో చేసే ఆ ప్రసాదం అందరికీ ఎలా సరిపోతుంది అని. ఇది ఆ జగన్నాథుడి లీల కాకపోతే మరేంటి? అలాగే అక్కడ ప్రసాదం 5 కుండలను ఒకదానిపైన ఒకటి పెట్టి వండుతారంట. వింత ఏంటంటే అన్నిటికన్నా పైన ఉండే ఆ కుండలో ప్రసాదం ముందుగా తయారయ్యి కింద ఉన్న కుండలోని ప్రసాదం చివరగా తయారవుతుందంట. ఈ క్షేత్రంలో విష్ణు రూపమైన జగన్నాథుడు, అన్న బలభద్రుడు, చెల్లి సుభద్రాదేవిని వేరే ఆలయాలకు భిన్నంగా చెక్క విగ్రహాల రూపంలో ఆరాధిస్తారు. ఆ విగ్రహాల్లో బ్రహ్మ పదార్థం అనే ఒక అంతు చిక్కని పదార్థం ఒకటి ఉంటుందంట. ఇప్పటి వరకు ఆ పదార్థాన్ని గురించి ఎవరికీ ఏమీ తెలియదు. ఆ విగ్రహాలను ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి మారుస్తారు. అలా మార్చేటప్పుడు ఆ బ్రహ్మ పదార్థాన్ని చూడకుండా ఉండటానికి ప్రధాన పూజారితో సహా అందరూ కళ్లకు గంతలు కట్టుకొని మారుస్తారు. పూరి ఆలయం సముద్ర తీరానికి దగ్గరగా కట్టారన్న విషయం మనకు తెలిసిందే. కాబట్టి సముద్రం హోరు అలల చప్పుడు బాగా వినిపించాలి. కానీ గుడి సింహద్వారం నుండి గుడి లోపలికి ఒక్క అడుగు పడినా ఆ శబ్దం మనకు ఏదీ వినిపించదు. ఈ మందిరం నీడ పొద్దున కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ భూమి పైన అసలు పడకుండా నిర్మాణం చేశారు. చివరగా ప్రతి ఆషాఢంలో జరిగే రథయాత్రలో లక్షల మంది భక్తులు పాల్గొని ఆ దేవదేవుడి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. అందులో వాడే 40 అడుగులకి పైగా ఉండే 3 రథాలు ప్రతి సంవత్సరం కొత్త చెక్కతో తయారు చేస్తారు. ఇలాంటి మరిన్ని ఆలయ రహస్యాల గురించి తెలుసుకోవడానికి మంత్రస్వరం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి.